భావిస్తుందా లేదనేది నాకు ఇది తెలియదు. ఎందుకంటే కాపు గర్జన ఎవరి కోసం జరిగింది? కాపులను బీసీల్లో చేర్చడానికి అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో తునిలో ఒక అతిపెద్ద సభ అయితే నిర్వహించారు, గర్జించారు. కాపు గర్జన అనేది తమ డిమాండ్ ఇది అనేది. ఆ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తుని ప్రాంతంలో అప్పుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ అని అక్కడ నిప్పు పెట్టడం, దాని మీద కేసులు పెట్టడం, ఇదంతా అయిపోయింది అప్పట్లో. తర్వాత దానికి సంబంధించి ఆ కేసును కూడా కొట్టేశారు. అందులో ఒక 49 మందిని దోషులుగా కూడా నిర్దోషులుగా రిలీజ్ చేశారు. అలాగే దాదాపు 324 మంది మీద అంతమంది ఈ కేసులు పెట్టారు అనేది 329 మంది మీద కేసులు పెట్టారు. 41 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 2023 మే 1న దానికి సంబంధించిన తీర్పు కూడా వెలువరించారు అనేది. అప్పట్లో రైల్వే పోలీసులు ఆందోళనకారుల మీద కేసులు పెట్టారు అనేది. అయితే ఇప్పుడు అది అయిపోయింది ఆ కేసు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి అనేది దానికి సంబంధించి